హలో నమస్తే, వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం ట్రంక్ రోడ్లోని గ్రంథి యానాది శెట్టి గారి విగ్రహం దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇప్పుడు గమనించే ఉంటారు, నా పక్కన మీరు చూస్తున్నట్లుగా మనకి చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి పెద్ద ఎత్తున కూడా ఘన స్వాగతం పలుకుతూ ఇక్కడ అన్నీ కూడా ఎన్నో ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. కావలంతా కూడా ఎన్నో ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. అదేవిధంగా ఎంతో ఘనంగా అయితే పూలమాలలతో కానివ్వండి, క్రేన్లతో కానివ్వండి, ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో కానివ్వండి ఎంతో ఘనంగా అయితే స్వాగతం పలకడం జరిగింది. మనం గతంలో చూసుకున్నట్లయితే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఫ్లెక్సీలు కట్టి ఆ ఫ్లెక్సీలన్నీ కూడా అలాగే ఉంచేయడం వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేవి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎంతోమందికి కూడా కాళ్ళు చేతులు పోగొట్టుకొని జీవితాంతం కూడా బాధపడుతున్న సంఘటనలు అనేవి కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శాసనసభ్యులు ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మనం అంటే ఎవరికి అయితే ఏ ఇబ్బంది కలగకుండా అయితే లక్షల ఖర్చు పెట్టి చేసినటువంటి బ్యానర్లు అన్నీ కూడా ఫ్లెక్సీలు అన్నీ కూడా తీసివేయించడం జరిగింది. అంటే 2 రోజుల వ్యవధిలోనే మొత్తం కూడా ఎన్ని ఫ్లెక్సీలు అయితే కట్టారో అన్ని ఫ్లెక్సీలు కూడా తీసివేయడం జరిపింది. రోడ్డుకి ఇరువైపులా కట్టినటువంటి ఫ్లెక్సీలు అన్నీ కూడా తీపిచ్చేసేసారు ప్రజల యొక్క సౌకర్యార్థం. అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా దీని మీద ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రజల మీద చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు అనేవి ఏ విధంగా ఉన్నాయని మనం కళ్ళకు కట్టినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సంఘటన అనేది జరుగుతూ వస్తుంది, ఇంకా అలాగే జరుగుతుందని కూడా మనం నమ్మకంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రంథి యానాది శెట్టి గారి విగ్రహం దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల కూడా ఎన్నో ఫ్లెక్సీలు అనేవి కట్టారు, అవన్నీ కూడా ఇప్పుడు తీసివేయడం జరిగింది. సో ఎంతో తక్కువ టైంలోనే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చేసిన ఫ్లెక్సీలు అన్నీ కూడా తీసివేయడం జరిగింది. సో దాని మీద స్పందన అనేది ఇక్కడున్న వ్యాపారస్తులు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అయితే చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ఇప్పుడైతే మనతోటి కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు వచ్చారు కదా, దానికి కారణంగా మొత్తం ఫ్లెక్సీలు కట్టడం జరిగింది ఇక్కడంతా. అవన్నీ కూడా ఎంతో తక్కువ టైంలో తీపిచ్చేయడం జరిగింది. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆయన పెట్టారు బాగా తొందరగా తీసేసారు. దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసేశారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పెట్టి మళ్ళీ అమ్మటనే తీసేసారు, ఇబ్బంది ఏం లేదు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అయితే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఇదంతా కూడా చేయడం జరిగింది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కావ్యారెడ్డికి ఇష్టంగానే అన్ని పనులన్నీ సక్రంగా జరిపిస్తున్నారు. నార్మల్గా ఫ్లెక్సీలు ఉంటే అవి ఫ్లెక్సీలతో అంటే మూసినట్టు ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా కనిపించదు. ఇప్పుడు ఫ్లెక్సీలు లేకపోవడం వల్ల కూడా అందరికీ మీ వ్యాపారం అనేది కనిపిస్తుంది, వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. దాని మీద మీ స్పందన ఏంటి? అందరూ పెట్టారు, వాళ్ళ కార్యక్రమాలు కాబట్టి పెట్టారు, మళ్ళీ అమ్మన్న అయిపోగా తీసేశారు. మీకు బాగుందా? ఇప్పుడు తీసేసారు, ఎప్పుడు అట్నే ఉండేది ఏం లేదు, తీసేసారు కదా. ఓకే, సో చూసారు కదండి, పెట్టిన వెంటనే కూడా తీసేశారు. మాకు చాలా బాగుందని అయితే ఇక్కడ వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. ఇంకొంతమంది వ్యాపారస్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మొన్న మనం చూసుకున్నట్లయితే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు రావడానికి కోసంగా ఎంతో పెద్ద ఎత్తున ఆహ్వానం పలకడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగానే ఫ్లెక్సీలు కట్టడం కూడా జరిగింది. ఆ ఫ్లెక్సీలన్నీ కూడా ఎంతో త్వరితగతిన తీసేయడం జరిగింది. మీ స్పందన అనేది ఏ విధంగా ఉంది? కొంచెం తొందరగా తీసేశారు, దానికి ఏం ఇబ్బంది లేదు. అంటే నార్మల్గా గతంలో చూసుకున్నట్లయితే ఏదైనా ఫ్లెక్సీలు కట్టినా కానీ, ఏదైనా బ్యానర్లు కట్టినా కానీ అదేవిధంగా ఉంచేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా చేయడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా అంటే ఇది ఇబ్బంది ఏం లేదు మనకి. సాయంత్రం నుంచి వచ్చి పెట్టుకున్నాం, ఏం ఇబ్బంది లేదు. మీకైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే కార్యక్రమం అనేది జరిగిందా? ఓకే అమ్మా, ఒక పూట లేదు, ఇబ్బంది ఏం లేదు, అంతే. ఇక్కడ మీ ఎదురుగా అయితే గ్రంథి యానాది శెట్టి గారి విగ్రహం అనేది ఉంది. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఎంతో ప్రజలకు సేవ చేసిన వ్యక్తి అతను, మీరు ఏ విధంగా చూస్తారు అతను విగ్రహం పెట్టడం అనేది? మంచి పనేనమ్మా, నాయకుడు కాబట్టి ఆయనకి పెట్టారు, పర్వాలేదు, మంచిగా.
సో ఇక్కడైతే మనం ఫ్రూట్ షాప్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసామన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా బ్యానర్ అనేది అంటే గ్రంథి ఆనంద్ శెట్టి గారి దగ్గరలోనే మనం ఉన్నాము. ఆ బ్యానర్లు ఇదంతా కూడా అంత క్లోజ్ అయిపోయింది, బ్యానర్స్ కట్టున్నారు. అంటే సాయంత్రానికల్లా కూడా వ్యాపారస్తులు ఎలాంటి ఇబ్బంది కూడా పడకుండా ఆ బ్యానర్లన్నీ కూడా తీసేయడం జరిగింది. సో వారి స్పందన అనేది ఏ విధంగా ఉందా అనేది తెలుసుకుందాం. తాత చెప్పండి, ఇక్కడంతా కూడా ఆ రోజు బ్యానర్లు కట్టడం జరిగింది ఎమ్మెల్యే బీదా రామచంద్ర గారికి ఘన స్వాగతం చెప్పడానికి. సో బ్యానర్లన్నీ తొందరగా తీసేయడం జరిగింది. మీ స్పందన అనేది ఏ విధంగా? తెల్లారి పొద్దున తీసేశారు బ్యానర్లన్నీ. బాగా జరిగింది, అన్ని కార్యక్రమం బాగానే జరిగింది. రాత్రి 8-9 దాకా జరిగింది, బాగా పర్వాలేదు, ఇబ్బంది లేకుండా జరిగింది. ఇదివరకు మనం చూసుకున్నట్లయితే గతంలో బ్యానర్లు కట్టినా ఫ్లెక్సీలు కట్టినా ఎంతో లేట్గా తీసేసేవాళ్ళు. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు, ఎంతోమంది మంచాన పడిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు త్వరగా తీసేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడినట్టుగా అవుతుంది. దీని మీద మీరు ఏమంటారు? కాబట్టి బ్యానర్ లాపకి పక్క కింది దాకా కట్టేసిన లంగలు కూడా అన్ని బందే మొత్తం. ఇంకా తెల్లారి పొద్దున అన్ని మొత్తం బ్యానర్లు తీసేశారు. 10 గంటలకల్లా నైట్ అయిపోయింది, శుభ్రంగా తీసేశారు, అన్ని ఇబ్బంది ఏమి లేకుండా చేశారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రజల్ని కానీ వ్యాపారస్తులు కానీ అందరినీ ఉద్దేశంలో పెట్టుకొని ఇదంతా కూడా చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మంచి పని చేస్తున్నారా? వారి మీద మీ స్పందన ఏంటి? వెంకటకృష్ణారెడ్డి గారు బాగానే చేపిస్తున్నాడు, మా పనులు మటుకన్నీ నీట్గా బాగానే చేపిస్తున్నాడు, పర్వాలేదు, ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. అది ఇప్పటికేమో బాగానే ఉంది. మీ ఎదురుగా అయితే గ్రంథి ఆనంద్ శెట్టి గారి విగ్రహం కట్టించడం జరిగింది. ఆయన కూడా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం మీకు ఏ విధంగా అనిపించింది? బాగానే జరిగింది, మా ప్రజలకు బాగానే చేశాడు. ఆయన ఉన్నప్పుడు అన్నీ జరిగాయి, ఇబ్బంది లేకుండా బాగానే జరిగాయని చెప్పాను నేను. సో చూస్తున్నారు కదండి, మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదని అయితే ఇక్కడున్న వ్యాపారస్తులు కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే గ్రంథి ఆనంద్ శెట్టి గారి విగ్రహం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఎంతో పెద్ద ఎత్తున కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. ప్రశాంతంగా కూడా అంటే ఆ రోజు సాయంత్రానికి కూడా ఎంతో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి ఆ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ అన్నీ కూడా తీసేయడం జరిగింది. సో గతంలో ఇవన్నీ కూడా అలాగే ఉంచేయడం వల్ల కూడా ఎంతో ప్రాణ నష్టం అనేది, ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకొని వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బందులు పడిన సందర్భాలు అనేవి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు అలా కాకుండా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకూడదు, ఈ ఫ్లెక్సీల వలన ఈ బ్యానర్ల వలన ఎవరు కూడా వాళ్ళ వ్యాపారం అనేది నష్టపోకూడదు అన్న ఒక మంచి ఉద్దేశంతో అయితే ఇవన్నీ కూడా తీసేయడం జరిగింది. సో ఇవన్నీ తీసేసినందుకు ఎమ్మెల్యే సార్ బాగా చేస్తున్నారని అయితే వ్యాపారులందరూ కూడా హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, పార్వతమ్మ ట్రంక్ రోడ్ నుంచి.